కోడి చెరువు కబ్జాను దారి మళ్లించడం బీజేపీకి రాజకీయ మేలు చేయడానికే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పవన్ కళ్యాణ్ అవకాశంగా మార్చుకున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణ చేశారు. ఈ సందర్భంగా ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ శంకర్పల్లి మోకిళ్ల రోడ్డుకు ఆనుకొని జన్వాడలో కోడి చెరువును కబ్జా చేశారనే ఒక బలమైన ఆరోపణకు సమాధానం చెప్పాలంటే ముందుగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని, కబ్జా నిజమా కాదా అనే అంశంపై తెలంగాణ సర్కార్ న్యాయ విచారణ జరిపించాలని, ప్రభుత్వ చెరువు పవన్ కళ్యాణ్ ఆక్రమించుకున్నారని, ఇంత పెద్ద ఎత్తున భూ వివాదం మీడియాలో పుంకాలుగా నిత్యం చర్చలు జరుగుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ డివి రమణమూర్తి, దుడ్డే సురేష్, వద్దనపు శరత్ కుమార్, దుడ్డే త్రినాథ్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బాసా సోనియా, గద్దాడ సుందరి, నాగూరి అన్నపూర్ణ, అడప శేషగిరి, సింహాద్రి తిలక్ అమృత్, నున్నా గణేష్, బంకపల్లి సత్యబాబు, ఆకాశం కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక తెలియనటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకి వేదికగా మారింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎలా తయారయ్యారంటే, అతను రాజకీయాల్లో అతనికంటూ సొంత ఎజెండా లేదు, తన పార్టీకి ఎజెండా లేదు. ఎజెండా లేకుండా కేవలం కొన్ని రాజకీయ పార్టీలకి అతను సపోర్ట్ చేయడం కోసం, ఆ రాజకీయ పార్టీలని కొద్దిగా స్ట్రాంగ్ చేయడం కోసం ఆయనకు ఉన్నటువంటి సినీ గ్లామర్ని ఒక ముడిసరుకు కింద వాడుకుంటున్నాడు. ఈ మధ్య తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని పేరు చెప్పి తెలంగాణ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో తెలియదు. అక్కడికి వెళ్ళి నేను ఆంధ్రాలోనే నేను ఏమి చేయలేకపోయినా తెలంగాణలో ఎవరన్నా భయపడక్కర్లేదు అని చెప్పడానికి వెళ్ళారో తెలియదు. తెలంగాణ వేదికగా అక్కడ ఉన్నటువంటి ఆంధ్రులు, తెలంగాణ వాదులు కొట్టుకు చచ్చే విధంగా ఒక రాజకీయ పార్టీకి మేలు చేయడం కోసం కేసీఆర్తో కుట్ర పన్ని ఈ రకమైనటువంటి అభియోగాలు, ప్రాంతీయ ప్రసంగాలు, ప్రాంతీయ ఉన్మాద ప్రసంగాలు చేస్తున్నాడని ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మూలంగా ఈ రాష్ట్రానికి నిజంగా ఉపయోగం లేదు. ప్రత్యేక హోదా కోసం మాట్లాడితే ఆయన్ని మోకాళ్ళ మీద కూర్చోబెడతాను, ఈయన్ని తోలు తీస్తాను అని చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్కి నేను చెప్తున్నా, నిజంగా ప్రత్యేక హోదా విభజన హామీల కోసం నువ్వు మాట్లాడి నీ సత్తా చాటుకో. అలాగే నువ్వు మాట్లాడినటువంటి ఏ మాట మీదైనా నీకు నిలకడ ఉందా? కోడి చెరువు కబ్జా దృష్టి మళ్లించడం కోసం నువ్వు చేసినటువంటి ప్రయత్నం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆరోపణ మీద నువ్వు సరిగా వివరణ ఇచ్చుకోలేనటువంటి స్థితిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య చిచ్చు పెడదామని ఒక కుట్రపూరితమైన ఆలోచన చేస్తారా? ఎవరో కొంతమంది అమాయక యువతనే మీ వెనకాల పెట్టుకొని చప్పట్లు కొట్టించుకుంటూ భజన చేసుకుంటూ కొన్ని కార్పొరేట్ మీడియాకి మీరు అనుకూలంగా ఏర్పరచుకొని ఆ కార్పొరేట్ మీడియా మీకోసం ఇష్టానుసారం పుంకాన సొంత కవిత్వాలు రాస్తున్నారు. వాస్తవానికి ఈ రాజకీయ ఎజెండా ఏంటి చెప్పండి? ఎజెండా లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. అలాగే కోడి చెరువు బాగొట్ట అంతా అసలు నిజంగా అక్కడ కబ్జా జరిగిందా లేదా అనేది శాస్త్రీయపరమైనటువంటి విచారణకు సిద్ధపడాలి. అయినా మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ నువ్వు అక్కడ తెలంగాణలో ఒక రిటర్న్ డాక్యుమెంట్ ఓపెన్ అయిన తర్వాత కూడా మీరు ఇక్కడ ఒక డిప్యూటీ సీఎంగా కొనసాగితే సరైనటువంటి రీతిలో నిజాయితీగా విచారణ జరగడం సాధ్యం కాదు. అందుకని మేము పవన్ కళ్యాణ్కి చెప్పేది ఏంటంటే, మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన తర్వాత అక్కడ నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలి. అలా కేసీఆర్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇది విచారణకు ఆదేశించాలి. ఈ పాటికే సుమోటగా కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ భూమని మీ యొక్క డాక్యుమెంట్స్లో ఉంది, మీ పోర్టల్లో ఉంది,
మీ వెబ్ పోర్టల్లో వెరీ క్లియర్గా ఉంది ఆ సర్వే నెంబర్ 406. మరి ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఒక సామాన్యుడి మీద అయితే మీరు కేసులు కట్టేస్తారా? పవన్ కళ్యాణ్ మీద ఎందుకు కట్టడానికి ఆలోచిస్తున్నారు? అంటే లా అనేది ఒకరికి సమానంగా ఉండదా? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనే సామెత ఏం కాదు, నిజం అది. ఆ నిజాన్ని ఎందుకు మీరు తొక్కిపెడుతున్నారు? మొట్టమొదట తెలంగాణ ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ 100% రాజీనామా చేయాలి. అప్పుడే ప్రజలకు చట్టాల మీద విశ్వాసం పెరుగుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఇప్పుడు గద్దరు ఎలాంటి వ్యక్తో కాస్తో కోస్తో పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి కూడా తెలుసు గద్దరు. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ బాలగోపాల్ గారి దగ్గరికి వచ్చేవారు ఆయన. అంటే వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. బాలగోపాల్ గారి దగ్గర నేను అడ్వకేట్గా ఉన్నప్పుడు చిన్న చిన్న సజెషన్స్ కోసం నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే ఆయనతో నాకు టచ్లో ఉండేది. ఆ సందర్భంలో అనేక సార్లు చూసాం. గద్దరు నిన్నొచ్చి కారు అడుక్కునేటటువంటి స్థితి ఏం కాదు, అతనంత బెగ్గింగ్ చేసేటటువంటి నేచర్ కాదు. కాస్త ఉద్యమ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. అంతేగాని నువ్వు ఈరోజు చనిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గద్దర్కి నన్ను వచ్చి కారు అడుక్కున్నారు. చనిపోయిన తర్వాత అలాంటి ఉద్యమకారుల మీద ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు న్యాయం అన్నది. అలాగే రంగా గారికి మాతో కూడా మాకు కూడా పరిచయం ఉంది. నేను అప్పుడు యుఎస్కే అని యూనివర్సల్ స్టూడెంట్స్ కింగ్డమ్కి నేను ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకత్వం వహించాను. వాళ్ళది అక్కడ UNO అని 2 ఆర్గనైజేషన్స్ ఉండేవి వాళ్ళకి అక్కడ స్థానికంగా. ఆ సందర్భంలో మాకు మండల కమిషన్ యాక్టివిటీస్లో మేమందరం కలవడం జరిగింది. ఒకసారి కాదు, చాలాసార్లు చాలా సందర్భాల్లో కలిసినటువంటి ఘటనలు ఉన్నాయి. ఆ సందర్భంలో నేను పెద్దవాళ్ళతో రంగా గారు కూర్చుంటే నేను అనేక సందర్భాల్లో చూశాను. ఆయన టీ తాగలేదు. నాకు తెలిసిన వాళ్ళని అడిగితే ఆయన టీ అలవాట్లేదన్నారు. అలవాటు లేనటువంటి వ్యక్తి ఈయన టీ ఇచ్చానంటారు. చనిపోయినటువంటి వ్యక్తుల మీద నేను టీ ఇచ్చాను, నేను గద్దర కారు ఇచ్చాను, ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తుంటే మీ వ్యక్తిత్వం మీద అనుమానం వస్తుంది. అసలు నువ్వు మొట్టమొదట లై డిటెక్టర్ పరీక్షకి సిద్ధపడితే చాలా విషయాలు బయటకు వస్తాయి. అలాగే కోడిచేరు కబ్జా ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా 3 కబ్జాలు జరిగినాయి. రాజధాని బేస్ చేసుకోండి, CRDA పరిధిలో. అందులో ఖచ్చితంగా మీరు ఉండేటటువంటి అవకాశం ఉందని మేము ఆరోపణ చేస్తాం. ఇవన్నిటికీ ముందు లై డిటెక్టర్ పరీక్షకి పవన్ కళ్యాణ్ సిద్ధపడితే మేము రాజకీయంగా దాన్ని ఎలా ప్రూవ్ చేయాలో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇదే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అభిమానులకి మేము దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్ని కనీసం మీ వల్ల ఉపయోగం లేకపోయినా దయచేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుతో ఆడుకోకండి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నాశనం చేయకండి. ఇక్కడ యువత కేవలం పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి వల్ల పాడైపోతుంది. ఒక రెస్పాన్సిబిలిటీ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. రాష్ట్రాభిమానం పోతుంది, సామాజిక దృక్పథం పోతుంది. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా పవన్ కళ్యాణ్ మూలంగా యువతకి ఒక అలవాటుగా మారుతాయి. అందుకని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అంతేగాని గద్దర్ మీద చేసినటువంటి ఆరోపణలు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద చేసినటువంటి ఆరోపణని, అలాగే రంగా గారికి టీ ఇచ్చానని చెప్పుకున్నటువంటి ఇలాంటి ఆరోపణలన్నింటి మీద పవన్ కళ్యాణ్ స్టాండ్ అయ్యి ఒక దమ్మున్నటువంటి వ్యక్తిగా 1-10 సార్లు చెప్తాడు. కాబట్టి నేను ఎవరికి భయపడనని కూడా నువ్వు భయపడలేదు అంటే మొట్టమొదటి నువ్వు చేసినటువంటి ఆరోపణలు నువ్వు రుజువు చేసుకోవాల్సిన ఆవశ్యకత పవన్ కళ్యాణ్ మీదే ఉంది. ఈ విషయాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఓపెన్గా పవన్ కళ్యాణ్ని అడుగుతుంది. దీని మీద సమాధానం చెప్పాలి. ఎవరెవరో భజన చేసేవాళ్ళతో కాకుండా నేరుగా పవన్ కళ్యాణ్ చెప్పాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.